అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అందమైన నగరంగా విశాఖపట్నం పేరుగాంచింది. ఇక్కడ సంస్కృతి కానీ, జీవన విధానం కానీ ప్రపంచం అంతా కొనియాడుతుంటారు. దేశ విదేశాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సుస్థిర స్థానం సంపాదించుకొని స్థిరపడాలని కోరుకుంటారు. ఇటువంటి నగరాన్ని పాడు చేయాలని కొంతమంది వలస వచ్చిన రాజకీయ నాయకులు వారు లాభాపేక్ష కోసం విశాఖపట్నం తాలూకా ఉనికిని పాడు చేయడానికి చూస్తున్నారు. సరే, రాజకీయంగా వాళ్ళు వస్తారో వెళ్తారు, వాళ్ళ విధానం అదే, అందరికీ తెలిసింది. కానీ పల్లా శ్రీనివాసరావు గారు, మీరు ఇక్కడే రాజకీయ పరంపరను కొనసాగిస్తూ కూల్ డ్రింక్ కన్నా బీరే మిన్నా అనే రీతిలో క్యాలరీస్ తక్కువ ఉంటాయని, ఆరోగ్యానికి మంచిదని మీరు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. మీ స్థాయికి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా మీకు ఇది తగదండి. మీరు అసలు సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇంకా అలాంటప్పుడు విరివిగా కూల్ డ్రింక్ షాపుల్ని తీసేసి బీర్ షాపులు పెట్టండి. మీ తాలూకు ఎక్సైజ్ విధానాన్ని మార్చేయండి. బీర్ అన్నది మీ ఎక్సైజ్లోకి రాదు, ఎక్కడైనా సరే ఎవరైనా తాగొచ్చు, ఇది ఆరోగ్యకరంగా బీర్ అని చెప్పి మీ ప్రభుత్వంతో మీకున్న ఛానల్స్లో కానీ దినపత్రికలు కానీ ప్రచారం చేయండి. మీకున్న ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రమోట్ చేయించి ఫేక్ మెసేజ్లు పెట్టించి చాలామంది విశాఖపట్నంలో బీర్ అమ్మకాలని బీచ్లో ప్రోత్సహిస్తున్నారని, మాకు వేల కొలది మెసేజ్లు వస్తున్నాయని చెప్తున్నారే, అది ఫేక్ మెసేజ్లు కాదా? ఇప్పుడు ఎలాగా వాటర్ ఎమ్యూనరేషన్ రైడ్ అవుతుంది కదండి, ఎస్ఐఆర్ అవుతుంది కదా. ఈ ఎస్ఐఆర్లో మీరు ఇంకో ఫామ్ కూడా ఇవ్వండి. బీచ్లో బీర్లు తాగొచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అని ఒక ఫార్మ్ ఇవ్వండి. అది కూడా ఫిల్ చేసి ఇస్తారు మీకు. అప్పుడు మీకు ప్రజాభిప్రాయం అంటే ఏంటో తెలుస్తుంది. ప్రజలు బీరుకి ఓటేస్తారా, వారి మనవుడి కోసం ఓటేస్తారా, వాళ్ళ కుటుంబం కోసం ఓటేస్తారో మీకు తెలుస్తుంది. అంత పెద్ద పదవిలో ఉండి పల్లా శ్రీనివాస్ గారు, మీకే చెప్తున్నా, మీరు మాట్లాడడం చాలా బాధాకరమైనది. ఒక స్థానికుడిగా నేను మాట్లాడుతున్నాను. ఇది మీకు తగదు. వెంటనే మీ తాలూకా ఏదైతే ఉన్నదో మీ స్టేట్మెంట్ని ఉపసంహరించుకుంటారని, అటువంటి ప్రక్రియకి మీరే మొదటడిగేసి దాన్ని ఆపుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.